ఓకే, ఈరోజు సూపర్ 64 చూద్దాం. ఈ సర్కిల్ సూపర్ 64లో మన కార్డ్ ఆఫ్ కాంటాక్టు, పోలార్ ఈక్వేషను, కాంజుగేట్ పాయింట్స్, సర్కిల్ నార్మల్ ఈక్వేషను, తర్వాత రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ద సర్కిల్స్. సో ఇవి ఈరోజు చూద్దాం టాపిక్. అయితే ఈ టాపిక్ చూసే ముందు అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే నోటేషన్స్ ఒకసారి చూసుకోండి. నోటేషన్స్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు x² + y² + 2gx ప్లస్ అది అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూస్తే నెక్స్ట్ వీటిలోకి వెళ్దాం. వీటిలో సూపర్ 60 ముందు వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంకా సర్కిల్స్ అన్ని చాప్టర్లు చెప్తూ ఉంటాను కాబట్టి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే ఫస్ట్ లెక్క మనకి ఇక్కడ ఏముందో చూద్దాం. షో దట్ ద లైన్ lx + my + n = 0 ఈజ్ ఎ నార్మల్ టు ద సర్కిల్ s = 0. s = 0 అంటే జనరల్ ఈక్వేషన్. జనరల్ ఈక్వేషన్కి ఈ lx + my + n = 0 అనేది నార్మల్ అవుతుంది. అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ ప్రూవ్ చేయమన్నాడు. ఈ కండిషన్ అయితే నార్మల్ అవుతుందని, నార్మల్ అయితే ఈ కండిషన్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ పర్పస్ అది. అంటే మోటో అది. మనకి ఇప్పుడు ఏంటి, మనకి ఒక సర్కిల్ తీసుకుంటూ వస్తాను. ఒక సర్కిల్ తీసుకుంటూ వచ్చాను అనుకుంటారా, ఇది సర్కిల్. ఈ సర్కిల్కి ఇదిగో సి అనేది సెంటర్ తీసుకుంటూ వస్తాను. ఇది సి. ఎస్ = 0 మీద సర్కిల్. ఈ లైన్ ఏమని వచ్చినా మనం ట్యాంజెంట్ అంటాను. దీన్ని ఏమంటాను నేను, ట్యాంజెంట్. ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉండేదాన్ని ఏమంటాను నేను, నార్మల్. అంటే ఈ లైన్ ఏంటి, ఇప్పుడు ఈ లైన్ ఏమనొచ్చు మనం, lx + my + n = 0. lx + my + n = 0. అక్కడ తీసుకుంటూ వస్తే మీరు లెక్క జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు s = 0 అన్నాడు. s = 0 అంటే ఫస్ట్ ఏం చేస్తాను, గివెన్ దట్ x² + y² + 2gx + 2fy + c = 0 మీద జనరల్ ఈక్వేషన్ సర్కిల్. ఈ సర్కిల్కి సెంటర్ ఏమవుతున్నాడు మనకి, -g, -f. అంటే ఇది -g, -f. డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే -g, -f సెంటర్ అనేది ఈ lx + my + n = 0 లైన్ మీద ఉందా లేదా, ఉంది. కాబట్టి ఇది తీసుకెళ్ళి దీని మీద రాస్తా. రాస్తే దాట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. అంటే ఏం అర్థం, ఇది రాసుకుంటూ వస్తాను. లైస్ ఆన్ lx + my + n = 0. lx + my + n = 0. ఇక్కడ రాస్తాను l × -g + m × -f + c = 0. అంటే n కదా, + n = 0. మల్టిప్లై చేయండి ఏమవుతుంది, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఎంత అవుతుంది, -lg - mf + n = 0. అటు తీసుకొచ్చానుకో ఎంత అవుతున్నాడు మనకి, lg + mf = 1. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అంటే lx + my + n = 0 ఈజ్ ఎ నార్మల్ టు ద సర్కిల్. అంటే కండిషన్ ఏం రాయించరా, lg + mf. అలాగే lg + mf + n = n అనేది నార్మల్ అయిందంటే ఇది ఆటోమేటిక్గా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కండిషన్ సాటిస్ఫై అయిందంటే నార్మల్ అవుతుంది. ఈ డయాగ్రామ్ నుంచి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఎవ్రీ నార్మల్ మస్ట్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. మీరు ఎక్కడైనా డ్రా చేసుకోండి. మీరు ఎక్కడ డ్రా చేసుకుంటూ వచ్చినా ఇది ట్యాంజెంట్ తీసుకుని వచ్చి అనుకోండి, ఇది నార్మల్ ఖచ్చితంగా దేని గుండా పాస్ అవుతుంది, సెంటర్ గుండా పాస్ అవుతుంది. అంటే ప్రతి నార్మల్ దేని గుండా పాస్ అవుతుందా, సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నోట్, ఇక్కడ నోట్ చూద్దాం మనం. P x1, y1 be any point on locus. Px1, y1 be any point on locus. S = x² + y² + 2gx + 2fy + c = 0 అయినా ఉండొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు x² + y² = r². అంటే జనరల్ ఫామ్ అయినా ఉండొచ్చు, లేదంటే స్టాండర్డ్ ఫామ్ అయినా ఉండొచ్చు. ఈ స్టాండర్డ్ ఫామ్ అయినా ఉండొచ్చు అంటే నేను ఇప్పుడు ఫస్ట్ కండిషన్ వేస్తానంటారా, ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ from Px1, y1 to the circle s = 0 is s1 = 0. The equation of the tangent from Px1, y1 to the circle s = 0 అంటే రాయొచ్చు, s1 = 0. సెకండ్ వన్, s1 అంటే ఏంటో తెలియాలి మనకి. s1 అంటే ఆల్రెడీ మీకు చెప్పాను నేను, xx1 + yy1 + g × x + x1 + f × y + y1 + c = 0. ఇది మనకి =0 అయితే టాంజెంట్ ఈక్వేషన్ అంటే s1 ఈక్వేషన్. ద పోలార్ ఆఫ్ p with respect to s = 0
ఈజ్ ఆల్సో S1 is equal to 0. పోలార్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ S equal to 0 అనగానే S1 equal to 0. S1 అంటే మళ్ళీ సేమ్ అగైన్. నెక్స్ట్ థర్డ్ వన్, ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. The chord of contact of P with respect to S is equal to 0 is also S1 is equal to 0. S1 equal to 0 అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అన్న S1 equal to 0నే, పోలార్ ఆఫ్ P అన్న S1 is equal to 0నే, 0 S1 equal to 0. తర్వాత ఏంటి మనకి ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్న S1 equal to 0. S1 ఈక్వేషన్ అంటే xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c. ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ పోలారు ఈ డెఫినేషన్లో ఈ కాన్సెప్ట్ మొత్తం సర్కిల్స్ 1 2 3 4 5 మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి చూసుకోండి. కాన్సెప్ట్ మొత్తం సపరేట్గా వీడియోస్ చేశాను, ఆ వీడియోస్లో ఉంటే అవి చూసుకుంటే మీకు లెక్కలు వస్తూ ఉంటాయి. మనకి ఈ ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఓన్లీ ఫార్ములా ప్రాబ్లం మాత్రం చెప్తున్నాను. సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటామంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో ఆటోమేటిక్ వస్తూ ఉంటే చూసుకుంటా వద్దాం. నెక్స్ట్ వీటి మీద ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంకి వెళ్తే ఫైండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 1,1 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S equal to 0. n,1 that implies first given that x1, y1 is equal to 1,1, S is equal to x square plus y square minus 9 is equal to 0. గివెన్ సర్కిల్ రాశాను. నాకు కావాల్సింది ఏంటంటే ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 1,1 విత్ రెస్పెక్ట్ టు x square plus y square minus 9 equal to 0 is S1 is equal to 0. S1 equal to 0. That implies S1 is equal to, నిన్న మీకు చెప్పాను ఆల్రెడీ, సరే టాంజెంట్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఈక్వేషన్ ఏమైనా రాయాలరా, x1 by y1 minus 9 is equal to 0. x1 plus y1 minus x1 అంటే 1 అంటే ఎంత అవుతుందా x plus y minus 9 is equal to 0. దీన్ని ఏమంటామంటే ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. టాంజెంట్ ఈక్వేషన్ అన్నా అదే, పోలార్ ఈక్వేషన్ అన్నా అదే, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్ అన్నా కానీ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 0,5 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x square plus y square minus 5x plus 4y minus 2 equal to 0. -2 మనకి గివెన్ ప్రాబ్లంలో గివెన్ దట్ మనం ఏం రాసుకుంటూ రావచ్చు, 0,5 is equal to x1, y1. S is equal to సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడన్నా x square plus y square minus 5x plus 4y minus 2 is equal to 0 బై ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ మనం దీనికి వెళ్ళాలి ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 0,5 with respect to circle x square plus y square minus 5x plus 4y minus 2 equal to 0 is S1 is equal to 0. S1 equal to 0. ఇప్పుడు S1 ఈక్వేషన్ అంటే రాస్తాను రా. ఎక్స్ స్క్వేర్ ఉంటే ఏం రాయాలని చెప్పాను, x(x1) ప్లస్ y(y1) మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అయితే ఉందో దానికి బై 2 చేయాలని చెప్పాం. అంటే ఎంత రాస్తాం మనం, 5/2 ఇంటూ x ప్లస్ x1 ప్లస్ 4 ఉంది అంటే 2 ఇంటూ y ప్లస్ y1 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లేస్లో 0 రాస్తా. ఎక్స్ ప్లేస్లో 0 అంటే x1 ప్లేస్లో 0 అంటే టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. ప్లస్ ఇది ఎంత అవుతుందంటే మనకి 5y మైనస్ ఎందుకంటే y1 ప్లేస్లో 5 రాశాను, 5/2 ఇంటూ ఎక్స్ ఇది 0 అయిపోతుంది కాబట్టి 5x ప్లస్ 2 ఇంటూ వై ప్లస్ 5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. x1 ఉన్న ప్రతి ప్లేస్లో 0 రాసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత మిగిలిన చూడరా, వీటన్నిటికీ ఇక్కడ 2 LCM ఉంది. ఇక్కడ 2 LCM ఉందంటే ఎంత రాదరా, 10y మైనస్ 5x ప్లస్ ఇక్కడ చూద్దాం 2 ఇంటూ వై 2y ఇంటూ 2 అంటే ఎంత అవుతుందన్నా 4y, 2 ఇంటూ 5 ఎంత అవుతుంది 10 మైనస్ 2 అంటే ఎంత 8 2 ఎంత అవుతుందా ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. సో టోటల్గా మనకు ఫస్ట్ ఎంత రాదా మైనస్ 5x 10 ప్లస్ 4 అంటే ఎంత 14 కాబట్టి ప్లస్ 14y ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. వీటన్నిటిలో మైనస్ కామన్ తీసేస్తున్నా అంటే ఎంత అవుతుందా మైనస్ 5 ప్లస్ 5x మైనస్ 14y మైనస్ 16 ఈక్వల్ టు 0 ఈజ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్తే ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ 2,3 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8y మైనస్ 96 ఈక్వల్ టు 0.
మనం పోలార్ ఈక్వేషన్ కనుక్కోవాలి. మనం ప్రీవియస్ ప్రాబ్లం ఏం చూసానంటే నేను ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అన్నా S1 జీరోనే, ఈక్వేషన్ ఆఫ్ ద కట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నా కానీ S1 ఈక్వల్ టు జీరోనే, ఈక్వేషన్ ఆఫ్ పోలార్ అన్నా కానీ ఏంటి S1 ఈజ్ ఈక్వల్ టు జీరోనే. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు పోలార్ ఈక్వేషన్ అన్నాడు. పోలార్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ S1 ఈజ్ ఈక్వల్ టు జీరో. S1 అంటే మనకి జనరల్ ఫామ్కి xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు జీరో. సో ఆ ఈక్వేషన్ రాసి పోలార్ ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ గివెన్ దట్ x1, y1 ఈజ్ ఈక్వల్ టు 2, 3, s ఈజ్ ఈక్వల్ టు గివెన్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8y మైనస్ 96 ఈక్వల్ టు జీరో. మైనస్ 96 ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్, ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ that implies ఈక్వేషన్ ఏంటారు మనకి S1 ఈక్వల్ టు జీరో. సో ఈ ఈక్వేషన్కి S1 రాస్తున్నాను. S1 ఈజ్ ఈక్వల్ ఏంటో మాది x ప్లేస్ ఉంటే xx1, y స్క్వేర్ ఉంటే y1 ప్లస్ x కోషెంట్ ఉంటే బై 2 చేయండి అంటే ఎంత అవుతుంది 3 ఇంటూ x ప్లస్ x1 ప్లస్ 8 ఉంది కాబట్టి 4 ఇంటూ y ప్లస్ y1 మైనస్ 96 ఈక్వల్ టు జీరో. మైనస్ 90 దట్ ఈజ్ ఈక్వల్ టు xx1 అంటే ఎంత అవుతుందా, x1 అంటే ఎంత ఉంది 2 కాబట్టి ఎంత అవుతుంది మనకి ఇది 2x ప్లస్ y1 అంటే ఎంత ఉందిరా 3 కాబట్టి ఎంత అవుతుంది అది 3y ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 2 ప్లస్ 4 ఇంటూ y ప్లస్ 3 మైనస్ 96 ఈజ్ ఈక్వల్ టు జీరో. మొత్తం మల్టిప్లై చేయండి దట్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3y ప్లస్ 3x ప్లస్ 6 ప్లస్ 4y ప్లస్ 12 మైనస్ 96 ఈజ్ ఈక్వల్ టు జీరో. ముందు ఎక్స్లు మొత్తం కూడా 2x ప్లస్ 3x అంటే ఎంతరా 5x, 3y ప్లస్ 4y ఎంత అవుతుందిరా 7y ప్లస్ ప్లస్ ఇక్కడ ఎంత ఉందో చూద్దాం, ప్లస్ వచ్చిందో మైనస్ చూద్దాం. మొత్తం ఎంత 9, 6 ప్లస్ అంటే 18 96 ఉంది, 96 ఉంది అంటే ఇది ఎంత అవుతుంది మనకి 92 అంటే 6 తీసేసారు అనుకుంటారా, ఈ 6 తీసేస్తే 90, 78 ప్లస్ 16 78 76 96 కాబట్టి ఎంత అవుతుంది మనకి మైనస్ 78 ఈజ్ ఈక్వల్ టు జీరో. మైనస్ 78 ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇదేంటి ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్, ప్రాబ్లం కూడా సేమ్ పోలార్ ఈక్వేషనే. సో ఇది ఒక మోడల్ ఇది చేసుకుంటూ వద్దాం, ఇలా చేసుకుంటూ వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ 3, -1 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 11. ఇది కొంచెం డిఫరెంట్గా చూద్దాం. ఇప్పుడు మనకి గివెన్ దట్ పోలార్ ఈక్వేషన్ అనగానే ఫస్ట్ గివెన్ దట్ ఏం రాద్దారా x1, y1 ఈజ్ ఈక్వల్ టు 3, -1 సర్కిల్ x ఈజ్ ఈక్వల్ టు దీన్ని x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 11/2 ఈజ్ ఈక్వల్ టు 0 రాసేస్తున్నాను. అంటే త్రూఅవుట్ ఈక్వేషన్ మొత్తాన్ని బై 2 డివిజిబుల్ చేశాను. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 11/2 ఈజ్ ఈక్వల్ టు 0. నేను రాయాల్సింది ఏంటన్నా ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ అంటే దాట్ ఇంప్లైస్ ఏంట్రా ఫార్ములా మనకి S1 ఈక్వల్ టు 0. S1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాద్దాం x స్క్వేర్ ఉంది కాబట్టి xx1, y స్క్వేర్ ఉంది కాబట్టి ఎంత రాద్దాం y1 మైనస్ 11/2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ xx1 x ప్లేస్ ఎంత రాద్దాం ఇది 3x. నెక్స్ట్ ఎంత అవుతుందా మైనస్ y మైనస్ 11/2 ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లై చేయండి రా ఇది ఎంత అవుతుంది మనకి 6x మైనస్ 2y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. సో టోటల్గా 6x మైనస్ 2y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0 ద ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్. ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో పోలార్ ఈక్వేషన్ అన్న మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పోలార్ ఈక్వేషన్ లేదంటే టాంజెంట్ ఈక్వేషన్, నెక్స్ట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈ మూడింటికి ఫార్ములా S1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ టాపిక్ జాగ్రత్త గుర్తుపెట్టి నెక్స్ట్ 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద పోల్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ టు 0 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఇచ్చాడు. విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అంటే ఫస్ట్ మనకి పోల్ కావాలి కాబట్టి లెట్ p x1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్లో తీసుకుంటూ వచ్చాను. గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ x స్క్వేర్, s ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమన్నా మనకి పోల్ కనుక్కోమన్నాడు. పోల్ కనుక్కోమనంటే దానికి ముందు పోలార్ ఈక్వేషన్ రాస్తా. పోలార్ ఈక్వేషన్ అంటే ఎవరు ఇచ్చారా ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ అంటే మీకు ఫార్ములా చెప్పిన ఇందాక S1 ఈజ్ ఈక్వల్ టు 0. S1 ఈజ్ ఈక్వల్ టు ఆ ఈక్వేషన్కి S1 ఏమవుతుందా మనకి xx1
ప్లస్ వై1 మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనండి. దీని ఈక్వేషన్ ఇది పోలార్ ఈక్వేషన్. ఆల్రెడీ ఈ లైన్ కూడా మనం పోల్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా లైన్ ఏమై ఉంటుంది, పోలార్ ఏమి ఉంటుంది. కాబట్టి ఈ లైన్ ఏముంటుంది మనకి, దీన్ని కంపేర్ చేస్తారంట. అంటే ఏమవుతుంది చూడండి, మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. ఈ రెండు లైన్లు మనకి రెండు లైన్ ఈక్వేషన్సే. అంటే 1 and 2 రిప్రజెంట్స్ ద సేమ్ లైన్ ఫ్రమ్ 1 and 2. ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ఫామే, ఇది లైన్ ఫామే, ఇది లైన్ ఫామే. కాబట్టి రెండు ఒకే లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే కండిషన్ ఏమి రాయించిన మనం, a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2. దాట్ ఇంప్లాయిస్ a1 అంటే ఇక్కడ ఎక్స్ కోషంట్ ఎంత, ఇక్కడ x1 బై ఇక్కడ ఎక్స్ కోషంట్ ఎంతమ్మా a, దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ y కోషంట్ ఎంత, ఇక్కడ y1 బై ఇక్కడ ఎంత మనకి b, దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ కాన్స్టెంట్ ఎంత మైనస్ ఆర్ స్క్వేర్ బై ఇక్కడ కాన్స్టెంట్ ఎంత సి. సో నాకు ఇక్కడ ఈ రెండు లైన్లు ఒకే లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి. కాబట్టి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2, x1/a ఈజ్ ఈక్వల్ టు y1/b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ స్క్వేర్ బై సి. ఇప్పుడు నేను ఇట్లు కంపేర్ చేసుకుంటూ వస్తాను. అంటే కంపేర్ చేయడం అంటే ఫస్ట్ దట్ ఎంప్లాయిస్ x1/a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ స్క్వేర్ బై సితో ఈక్వల్ చేస్తున్నాను. అంటే ఆటోమేటిక్గా మనకి దట్ ఎంప్లాయిస్ ఏమొచ్చింది చూడరా, ఏఆర్ స్క్వేర్. x1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చరా, x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఆర్ స్క్వేర్ బై సి, ఏఆర్ స్క్వేర్ బై సి. y1/b ఈజ్ ఈక్వల్ టు కూడా సేమ్ మైనస్ ఆర్ స్క్వేర్ బై సి. దట్ ఎంప్లాయిస్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ br స్క్వేర్ బై సి. సో దీని నుంచి మనం ఏం రాయచ్చమ్మా, x1, y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఆర్ స్క్వేర్ బై సి మైనస్ br స్క్వేర్ బై సి. దీన్ని ఏమంటాం అంటే పోల్. దీన్ని ఏమంటారంటే మనకి పోల్. పోల్ ఫైండ్ ద పోల్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 విత్ రెస్పెక్ట్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్కి పోల్ అంటే ఏం రాయించారు మనం, మైనస్ ఏఆర్ స్క్వేర్ బై సి మైనస్ br స్క్వేర్ బై సి. ఈ పోలార్ కాన్సెప్ట్ మీకు కావాలి అంటే ఆల్రెడీ మీకు వీడియో పోలార్ మీద సపరేట్ వీడియో చేసిన దాంట్లో మనకి కాన్సెప్ట్కి వెళ్దాం. ఇక్కడ ఏ x1, y1 b x2, y2 r కాంజుగేట్ with respect to the circle ఇచ్చి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అని ఇవ్వచ్చు. లేదంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని ఇవ్వచ్చు. ఈ రెండు సర్కిల్లో ఏ సర్కిల్ ఇచ్చినా 2 పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్, ఒక సర్కిల్ దృష్ట్యా 2 పాయింట్స్ కాంజుగేట్ అవుతున్నాయి అన్నాడు. అంటే మనకి కాంజుగేట్ అవుతున్నట్టు కండిషన్ s12 ఈజ్ ఈక్వల్ టు 0, s12 ఈజ్ ఈక్వల్ 0, x1, y1, x2, y2 ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. జనరల్ ఈక్వేషన్ అయి ఉండొచ్చు, స్టాండర్డ్ ఫామ్ అయినా ఉండొచ్చు. కాంజుగేట్ అనే టర్మ్ కనిపించిందంటే మన కండిషన్ ఏం రాయించరా, s12 ఈజ్ ఈక్వల్ టు 0. s12 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే s12 ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ జనరల్ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండిరా, s12 ఏం రాయించినా మనం x1, x2 ప్లస్ y1, y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అదే మనకి స్టాండర్డ్ ఫామ్ ఇచ్చాడు అనుకోండిరా, s12 ఈజ్ ఈక్వల్ టు x1, x2 ప్లస్ y1, y2 మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ ఆర్. సెవెంత్ ప్రాబ్లంకి వెళ్దాం. సెవెంత్ ప్రాబ్లంకి వెళ్తే షో దట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్. అంటే ఇది ఒక మోడల్, కాంజుగేట్ అని చూపించండి. నెక్స్ట్ దీనిలోనే ఇంకో మోడల్ ఏంటి, ఫైండ్ కే అని ఇవ్వచ్చు. షో దట్ కాంజుగేట్ అని చూపిస్తే ఈ ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ వాల్యూ కే అంటే ఇక్కడ చేద్దాం. మనం ఇక్కడ ఈ రెండిట్లో ఫస్ట్ ప్రాబ్లం చూస్తాం రా. దట్ ఇంప్లైస్ గివెన్ 2 పాయింట్స్ ఏమన్నాయి, ఫస్ట్ ప్రాబ్లంకి 2 పాయింట్స్ ఏమన్నా చూడండి మనకి 4, -2. నెక్స్ట్ ఏముందిరా మనకి 3, -6. దీన్ని x1, y1 అనుకోండిరా, x2, y2 అనుకోండిరా, x1, y1, x2, y2. నెక్స్ట్ ఇచ్చిన సర్కిల్ ఉంది, s ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -24 ఈజ్ ఈక్వల్ టు 0. సో x1, y1 తెలుసు, x2, y2 తెలుసు. కాంజుగేట్ అంటే కండిషన్ ఏంట్రా, కాంజుగేట్ అంటే ఫార్ములా ఏంటో మనకి s12 ఈజ్ ఈక్వల్ టు 0. దాట్ ఇంప్లైస్ దీనికి s12 రాయాలి. s12 రాయాలంటే ఏం రాయాలమ్మా, x1, x2 ప్లస్ y1, y2 -24 ఈజ్ ఈక్వల్ టు 0. -24 ఈజ్ ఈక్వల్ 0. x1 అంటే 4, x2 అంటే 3, 4 × 3 అంటే ఎంత అవుతుంది మనకి 12 ప్లస్
y1 అంటే -2 -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎంత అవుతుందా 12 -24 ఈజ్ ఈక్వల్ టు 0. S12 ఈజ్ ఈక్వల్ టు 0 అని నేను చూపించాలి కాబట్టి ఫస్ట్ S12 తీసుకున్నా. S12 తీసుకుంటూ వస్తే 12 అంటే ఎంత అవుతుంది మనకు ఒకసారి చూద్దాం. ఇక్కడ 24 - 24 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందా 0. అంటే ఏమైనా మనకి ఇప్పుడు S12 వాల్యూ తీసుకుంటే ఏమైంది 0. కాబట్టి గివెన్ పాయింట్స్ ఏం చెప్పొచ్చు మనం, గివెన్ పాయింట్స్ ఆర్ ఏం చెప్పొచ్చు మనం, కాంజుగేట్. గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్స్. అర్థమైందా? గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ అంటే కాంజుగేట్ అంటే మనం ఏం చూసిన కండిషన్ S12 ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూస్తే ఏముంది మనకి అక్కడ చూడండి. అక్కడ గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి 1, 3 నెక్స్ట్ 2, k సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు x² + y² - 35 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి ఇందాక మన ప్రాబ్లంలో ఏం చేశాడు, ప్రీవియస్ ప్రాబ్లంలో కాంజుగేట్ అని చూపించమన్నాడు, షో దట్ అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటాడు, ద గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు. అంటే కాంజుగేట్ అని అంటే S12 అని ఇందాక మనం ప్రూవ్ చేసాం, ఇప్పుడు S12 ఈక్వల్ టు 0 అని మనం తీసుకుందాం. అంటే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. S1 గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్స్. S12 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ x(x1) + y(y1) - 35 ఈజ్ ఈక్వల్ టు 0. x1 x2 అంటే చూద్దాం. 1 × 2 ఎంత మనకి 2 ప్లస్ 3 × k ఎంత అవుతుందా 3k - 35 ఈజ్ ఈక్వల్ టు 0. 35 ఈక్వల్ 0. 3k - 33 ఈజ్ ఈక్వల్ టు 0. 3k ఈజ్ ఈక్వల్ టు 33. k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్నా 11. అంటే గివెన్ 2 పాయింట్స్ ఆర్ కాంజుగేట్ అయితే విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ k వాల్యూ ఎంత అవుతుంది మనకి 11. k ఈక్వల్ టు 11. ఈ రెండు ప్రాబ్లమ్స్ స్టాండర్డ్ ఫామ్ బేస్ చేసుకొని కాంజుగేట్ కండిషన్ చేశాను. ఇప్పుడు 2 పాయింట్స్ తీసుకొని జనరల్ ఫామ్తో ప్రాబ్లం చేద్దాం. షో దట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ ఆర్ ఫైండ్ k అన్నాడు. ఫైండ్ k -6, 1, 2, 3 ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అని చూపించాలి మనం. అంటే S12 ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. దానికోసం గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు చూడండి. దాట్ ఎంప్లాయిస్ -6, 1, 2, 3 దీన్ని x1, y1, x2, y2 ఆర్ 2 పాయింట్స్. S ఈజ్ ఈక్వల్ టు x² + y² - 2x + 2y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. కాంజుగేట్ అంటే కండిషన్ ఏంటారు మనకి S12 ఈజ్ ఈక్వల్ టు 0. మనం S12 ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ నేను S12 కన్సిడర్ చేస్తున్నాను. అంటే x1 అంటే ఎవరైతే మనం x1, x2 ప్లస్ y1 ఇక్కడ అంతా y1, y2 ప్లస్ ఇక్కడ కోషెంట్ x² కోషెంట్ 2 ఉంది, బై 2 చేయాలి అంటే అంత 1. కాబట్టి 1 రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి x1 + x2 ప్లస్ దీనికి y ఉంది అంటే 2 ఉంది అంటే ఎంత తర్వాత మనం 2 అంటే తర్వాత y ప్లస్ అంటే y1, y2 + 1 తీసుకొని నేను 0 ప్రూవ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు x1, x2 ఎంత ఉందో చూడరా. -6 ఉంది ప్లస్ 2 ఉంది అంటే దీని వాల్యూ -12 ప్లస్ y1, y2 చూద్దాం. 1 ఉంది 3 ఉంది. 1 × 3 ఎంత అవుతుంది 3. కాబట్టి 3 మైనస్ ఇక్కడ x1 ఎంత ఉందిరా -6 ప్లస్ x2 ఎంత ఉందిరా 2 ప్లస్ y1 ఎంత ఉందిరా మనకి 1 ప్లస్ 3 ప్లస్ 1. ఓకే చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -12 ప్లస్ 3 ఇక్కడ చూద్దాం. -6 + 2 అంటే -4. మైనస్ ఎంత అవుతుందిరా +4 ప్లస్ 4 ప్లస్ 1 ఇక్కడ చూద్దాం. 4 + 4 8 ప్లస్ 4 12 -12 అంటే -12 + 12 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 0. అంటే S12 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి ద గివెన్ 2 పాయింట్స్ ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. ఓకే నెక్స్ట్ కాంజుగేట్ లైన్స్. ఇది ఒక న్యూ టాపిక్. అంటే కాంజుగేట్ పాయింట్స్లోనే ఇందాక మనం ఏం డిస్కస్ చేసాం, 2 పాయింట్స్ ఇస్తే ఆ రెండింటిని కాంజుగేట్ అని ప్రూవ్ చేసాం. అంటే S12 ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే S12 0 వచ్చిందంటే కాంజుగేట్ అన్నాం. అలాగే ఒక్కోసారి కాంజుగేట్ అని ఇచ్చాడు అనుకో, S12 ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే సంథింగ్ k వాల్యూ మనకి మిస్ అయిన వాల్యూ వచ్చింది. అవి కాంజుగేట్ పాయింట్స్. ఇవేంటి మనకి కాంజుగేట్ లైన్స్ అన్నాడు. కాంజుగేట్ లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటూ వస్తానంటే L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక లైన్ తీసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2 లైన్స్ ఆర్ కాంజుగేట్
ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఈ టూ లైన్స్ ఈ సర్కిల్ దృష్ట్యా కాంజుగేట్ అయితే నాకు కండిషన్ రాస్తున్నా. దట్ ఇంప్లైస్ ఆర్ స్క్వేర్ ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ఈజ్ ఈక్వల్ టు N1 N2. కాంజుగేట్ అని టూ లైన్స్ ఇచ్చి ఈ లైన్స్ కాంజుగేట్ అంటే ఫస్ట్ సర్కిల్ ఏ ఫామ్లో ఉందో చూడాలి. సర్కిల్ ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ఈజ్ ఈక్వల్ టు N1 N2. అలా కాకుండా ఇది నెంబర్ 1 అని తీసుకొని వస్తాను. నెంబర్ 2 L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈజ్ ఈక్వల్ టు 0. L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సర్కిల్ జనరల్ ఫామ్లో ఉందనుకోండి. సర్కిల్ జనరల్ ఫామ్లో ఉంటే కండిషన్ ఏం రాస్తారంటే ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఆర్ స్క్వేర్ ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ఈజ్ ఈక్వల్ టు L1g ప్లస్ M1f మైనస్ N1 ఇంటూ L2g ప్లస్ M2f మైనస్ N2. ఈ రెండు కండిషన్లు ప్రూవ్ చేసుకుంటూ రావాలి. అంటే సర్కిల్ ఇచ్చే ఫామ్ను బట్టి సర్కిల్ స్టాండర్డ్ ఫామ్లో ఉంటేనేమో ఈ కండిషన్ రాయాలి, సర్కిల్ జనరల్ ఫామ్లో ఉంటేనేమో ఈ కండిషన్ రాయాలి. జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. సో టూ లైన్స్ కాంజుగేట్ అయినాయి అంటే ఇది కండిషన్. సో కాంజుగేట్ అయినాయి అంటే రెండు కండిషన్లు. ఇలా కాకుండా మనకి L1 ఈజ్ ఈక్వల్ టు 0, S ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు అనుకోండి. ఈ రెండింటికి పోల్ కనుక్కోవచ్చు మనం. పోల్ కనుక్కుంటే మీకు సర్కిల్ని బట్టి పోల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి పోల్ అంటే మనకి ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో 4 మార్క్స్లో మీకు సర్కిల్స్లో మీకు డిస్క్రిప్షన్లో చూడండి పోలార్ కాన్సెప్ట్ కంప్లీట్గా. పోల్ అంటే ఏంటి, పోలార్ ఈక్వేషన్ ఏంటి, సర్కిల్ స్టాండర్డ్ ఫామ్లో ఇస్తే పోల్ ఎలా కనుక్కోవాలి, జనరల్ ఫామ్లో ఇస్తే పోల్ ఎలా కనుక్కోవాలి, ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కంప్లీట్గా ఉంది, డిస్క్రిప్షన్లో చూడండి, మన వీడియోస్లో దొరికింది. సో మనకి L1 ఈక్వల్ టు 0, S ఈక్వల్ టు 0 అనేది పోల్ అని కొనుక్కుంటూ వస్తాను. X1, Y1 అనే పాయింట్. ఈ S1 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొచ్చి సెకండ్ లైన్ L ఈక్వల్ టు 0 మీద రాశాను అనుకోండి. ఇది సాటిస్ఫై అయిందంటే అప్పుడు కూడా టూ లైన్స్ కాంజుగేట్ అని చెప్పచ్చు. అంటే ఒక లైను ఒక సర్కిల్ ఉపయోగించి పోల్ కనుక్కొని ఆ వచ్చిన పోల్ అనే పాయింట్ని సెకండ్ లైన్ మీద రాస్తే 0 వచ్చినా కానీ టూ లైన్స్ కాంజుగేట్ అని చెప్పవచ్చు. అర్థమైందా? సో ఫస్ట్ పాయింట్ ఒక లైను ఒక సర్కిల్, ఈ రెండు లైన్లో ఈ లైను సర్కిల్ కనుక్కోండి, పోల్ కనుక్కోండి. ఓకే, ఈ పోలారు కాంజుగేట్ లైన్స్ ఈ కండిషన్ ఉందంటే మనకు కాంజుగేట్ అని చూపించడం వీటిని మనకి 4 మార్క్స్ ఇస్తూ ఉంటాడు. వాటిలో చూద్దాం. ఆల్రెడీ 4 మార్క్స్. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తానంటే 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్లు, వెరీ షార్ట్ ఆన్సర్లు అయిపోయిన తర్వాత షార్ట్ ఆన్సర్లు అయిపోయిన తర్వాత లాంగ్ ఆన్సర్స్ మొత్తం మీకు చెప్తాను. వాటిలో 2 లైన్స్ ఇస్తే కాంజుగేట్ అని ఎలా చూపించాలి, దీంతో రిలేటెడ్గా ఉండే ఇన్వర్స్ పాయింట్ కనుక్కోవటం ఉంటుంది. ఇన్వర్స్ పాయింట్ స్టాండర్డ్ ఫామ్కి ఉంటుంది, జనరల్ ఫామ్కి ఉంటుంది. దాని గురించి మిగతా కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవన్నీ మన తర్వాత నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. 4 మార్క్స్ ఎప్పుడప్పుడు చేస్తాను. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.